హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ హీరోయిన్ మరియు దర్శకురాలు రమ్యశ్రీ గారు అండి. రమ్యశ్రీ గారు అనేసరికి మనకు మ్యాక్సిమం 9/10 బ్లాక్ బస్టర్ హిట్స్ గుర్తొస్తాయి. రీసెంట్గా తను చేసిన రమ్య హృదయ ఫౌండేషన్ ద్వారా లెక్కలేనన్ని అవార్డ్స్ కూడా కైవసం చేసుకున్నారు. బీయింగ్ ఒక అవార్డు విన్నర్, తను ఎంతో సింపుల్గా తన లైఫ్ని లీడ్ చేస్తుంటారు. ఇంకో వాస్తవం ఏంటంటే తను ఎక్కడ కూడా ఏ కాంట్రవర్సీలో కూడా చేయి పెట్టరు. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? మేము విన్నది నిజమైన. రీసెంట్గా చూస్తున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రమ్యశ్రీ గారి మీద కత్తితో దాడి మరియు ప్రాణాపాయ స్థితి నుంచి తను చేసిన పూజల వల్ల, తను చేసిన సర్వీసెస్ వల్ల సక్సెస్ఫుల్గా బయటపడ్డ రమ్యశ్రీ గారు అని మేము చూస్తున్నాము. ఎలా నిజంగా ఏంటమ్మా ఇది అసలు? మీరు మాకు మ్యాక్సిమం మేము ఇండస్ట్రీలో మిమ్మల్ని చూస్తుంటాము సిన్స్ ఇయర్స్ నుంచి. మీరు ఒకటి కళారంగం, రెండోది సేవారంగం అన్నట్టుగా మీ సర్వీసెస్ మీరు చేస్తుంటారు. అది కలమ్మ తల్లికైనా కానివ్వండి, నార్మల్ కామన్ పీపుల్కైనా కానివ్వండి, పేద ప్రజలకు ఎడతెరపి లేకుండా మీరు సర్వీసెస్ చేశారు. అసలు మేము చాలా బాధపడ్డాము, ఒక ద్రీబ్బంతికి గురయ్యాం ఈ వార్త విన్నప్పుడు. ఒకసారి మీరు ఆడియన్స్ కోసం మీరు రెస్పాండ్ అవుతే బాగుంటుంది. తప్పకుండా. ఏం లేదమ్మా కుమారు, ఇప్పుడు నాకు తెలిసి నేను అంటే వెరీ డీసెంట్ అనేది నాకు నేనుగా 10 సార్లు చెప్పుకుంటే కరెక్ట్ కాదు. నేను గత 15 ఏళ్ళ నుంచి నేను బీసీల కోసం కానీ, బీసీ పోరాటాలు ఇదంతా మన గౌరవనీయులైన ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఇంటికి వెళ్తే కొన్ని వేలు కూడా చెప్పలేమండి, లక్షలకు ఉంటాయి అవార్డ్స్. అంటే మొత్తం అసలు ఏంటో పిచ్చి పిచ్చిగా ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఎన్ని రూమ్లు ఉన్నాయి, అన్నీ అలా నిండిపోయి ఉంటాయి. అలాంటి ఒక బీసీల కోసం పోరాట యోధుడండి. ఆయనతో నేను అడుగులు వేసి ప్రయాణం చేశాను. అలాగే మన జస్టిస్ మన సుప్రీంకోర్టు ఈశ్వరయ్య గారు, ఆయనతో కూడా నేను ప్రయాణం చేశానండి. అలాగే శంకరయ్య గారని, తర్వాత గాజులు శ్రీనివాస్ గారని, వీళ్ళందరితోని మొత్తం నేను దేశంలో నేను తిరగని ప్లేస్ అంటూ లేదు. అంటే సేవ ఏమిటి, దీని ఎథిక్స్ ఏంటి, ఇదేమిటి, దీనికోసం ప్రజలకు మనం ఏం సేవ అందించవచ్చు అనే దాని మీద ప్రయాణం చేశాను. అలాగే రమ్య హృదయాలయ ఫౌండేషను స్థాపించి నేను ఎంతోమంది ప్రజలకి సర్వీస్ ఇదంతా ఏమిటంటే నా ఒక ఇన్సైడ్ ఒక మనిషికి హెల్ప్ ఉండాలి అన్ని దాని మీదే నేను ప్రయాణం చేశాను. కానీ దీనివల్ల మనకేమీ రాదు, సో మనకి ఎక్సెస్ ఏమీ రాదు. సో ఇంకా ఫిల్మ్ యాక్టర్ అని అంటే అది ఓకే, ఒక్కొక్క మనిషికి గాడ్ ఇక్కడ రాస్తాడు మనం ఎందులో ప్రయాణం చేయాలి అనే దాని మీద నా ప్రయాణము ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. ఓకే, నా ప్రొఫెషన్ని నేను ఎంత సీరియస్గా తీసుకోవాలి అనే దాని మీద నా ప్రయాణంలో ఓకే, నాకు ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయి, అలాగే స్టేట్ నంది అవార్డులు వచ్చాయి. ఒక డైరెక్టర్గా కూడా నేను నా సినిమాని అంటే ఓమల్లి అనే సినిమాని స్థాపించడం జరిగింది. బట్ ఒక క్యారెక్టర్ వరకు ఒక డైరెక్టర్ ఎలాంటి డిమాండ్ చేస్తే, ఒక ఫ్యామిలీలో రకరకాల డ్రెస్సులు వేసుకుంటే ఒక కూతురు ఎలాంటి డ్రెస్ వేస్తుంది, మదర్ ఎలాంటిది వేస్తుంది, బాబు ఇలా అలాంటిదే ఒక సినిమా రంగం అంటే సినిమా కథ అనేది. ఆ కథలో ఒక డైరెక్టర్కి నాకు ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేశానే తప్ప నాకు అంతకుమించి మనకేమీ తెలియదు. ఓకే, ప్రజలకి నాకు కొన్ని కోట్ల మంది జనాభాకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చానే కానీ ఎక్కడ అంటే నా ప్రొఫెషన్ వరకు లేకపోతే అలా ఎంటర్టైన్మెంటు. సో అలాగే సర్వీస్ అనేది నా పర్సనల్లో ఒక గుడ్ ఫీలింగ్ అండి. అలాంటి ఫీలింగ్లో నా పేరెంట్స్ నాకు ఫస్ట్ ఏదైతే ఇచ్చారో నాకు ఒక ఉన్నతమైన భావాలను నేర్పారు. ఆ నేర్పిన దాన్ని బట్టి నేను ప్రజలకి ఒక జన్మ ఒకటే ఉంటుంది, మరణం కూడా ఒకటే ఉంటుంది, ఈ దీనిలో మన ప్రయాణం ఎలా ఉండాలి, మనం మనశ్శాంతిగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి అదే మనం ప్రజెంట్ చేయాలి అనే ఒక కోణంలో బ్రతికిన అమ్మాయిని నాకు ఎవరితోని కనీసం చేయమని కూడా అయ్యో తొక్కు చనిపోతుందేమని చేతితో తీసి పక్కన పెడతానండి. బట్ ఇది నా హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నా సిచ్యువేషను నేను ఇప్పుడు అందరికీ ప్రజలు చాలా ఛానల్లో చూసేశారండి. నాకు జరిగిన అన్యాయం కానీ, అన్యాయం అనేది కాదండి, నేను చనిపోయి ఉంటే అక్కడ చంపటందకే ఒక ప్లాన్లో జరిగింది. బట్ నేను సేవ్ అయ్యి బయటకు వచ్చాను. మీ అందరికీ ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న మన తెలుగు ప్రజలే కాదు, ప్రజలనే వాళ్ళు ప్రజలే. సో 150 కోట్లు మన ఇండియాలో ఉన్నారండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు నా అభిమానులు కూడా ఉన్నారండి. దగ్గర 24-30 కంట్రీస్లో నా ఫ్యాన్స్ కూడా ఉన్నారండి. కానీ నేను అడుగుతుండేది ఏమిటంటే ఎవ్రీబడి టుడే ఎడ్యుకేటెడ్స్ అండి, అందరూ చదువుకున్న వాళ్ళే. ఈరోజు చిన్న పిల్లలు సైతం మనకు ఒక ఫోన్ పట్టుకొని వాళ్ళు అంత నాలెడ్జబుల్ అయిపోయారు అనమాట.
సో నాకు ఇక్కడ జరిగింది నరికేస్తే ఏమిటి, ఓకే నేను బయట పడ్డాను కాబట్టి నేను మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి సంస్కృతిని మనము అరికట్టాలనే తపన తప్ప నా ప్రాణం పోతే ఏముందండి, పోతాము, కాకపోతే ఇంకో 10 years తర్వాత పోతాము, లేకపోతే ఇప్పుడు వాళ్ళు నరికేసి ఉంటే ఇప్పుడు పోయి ఉండేదాన్ని అండి, ఏ రోజైనా ప్రాణం పోయేదే. కానీ నా రిక్వెస్టింగ్ ఏమిటంటే ఒక చిన్న సిచ్యువేషన్ అండి, ఎప్పుడో 2 years బ్యాకో ఎప్పుడో 3 years బ్యాకో నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. కానీ ఒక మన సైనికుడు అంటే ఒక మనిషి అనేవాళ్ళు సైనికుడిగా ఇన్ని కోట్ల మంది జనాభాకి అందరు సైనికులు ఒక సేవను అందిస్తూ ఉంటారండి, వాళ్ళకు సెక్యూరిటీ గార్డులాగా పనిచేస్తూ ఉంటారండి. పాపం వాళ్ళు ప్రజలు ఎలా కాపాడాలి, మన దేశాన్ని ఎలా కాపాడాలి, ఎటు నుంచి ఏమొస్తుందని ఆదిలో కొంచెమైనా సరే నేను ప్రజలకు సర్వీస్ ఇచ్చే ఒక భావాలున్న వ్యక్తినండి నేను. అలాంటి నేను అప్పుడు మన దేశం నుంచి ఒక పారాషూట్ ఏదో అది అలా అయ్యి పాకిస్తాను ల్యాండ్ మీద ఆయన ల్యాండ్ అయ్యారండి. మన దేశ ప్రజలందరూ పూజలు చేశారండి, ఆయన సేఫ్గా మన భూమిలోకి రావాలి, ఆయన్ని తీసుకురావాలనేసి. అలాగే 150 కోట్లకి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఫాదరు, ఒక రాజు, ఏదైనా అనుకోండి, రెస్పెక్టబుల్ మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు పోరాటం చేశారండి ఆ మనిషిని ఎలాగైనా ప్రాణంతో తేవాలని. ఒక్క ప్రాణమేనండి, ఒకే ఒక ప్రాణం. బట్ అదే నేను ఏమంటున్నానంటే ఈ సంస్కృతినండి ఎంతకాలం నాకు పోలీసులు కానీ ఎవరైనా సెక్యూరిటీ ఇస్తారండి, ఇవ్వలేరండి. కానీ ఆ సంస్కృతిని ఏమిటంటే ఇది ఎందుకు అలా జరిగింది, దేనికోసం నేను ఏ తప్పు చెయ్యకుండా ఈ బాధను నేను అనుభవిస్తున్నాను ప్రతి క్షణము అని అంటే అది ఎంత నరకమో ఆలోచించండి. ఈరోజున్న చట్టసభల లేకపోతే ఇంకోటండి, పక్క మనిషిని మనం డిస్టర్బ్ చేయకూడదండి. మన సంస్కృతి, మన లైఫ్, మన ప్రైవసీ, మనది, దానిలో తప్పు అనే ఒక వర్డ్ ఉండకూడదండి. తప్పు, ఇది వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని చంపుతున్నారు, లేకపోతే వీళ్ళని తిట్టారు, లేకపోతే ఇది అనేది అది నాలో లేదండి. దయచేసి అలాగే మన రాష్ట్ర గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే, రిక్వెస్ట్ అని కాదండి, ఎంతోమంది ట్వీట్ చేయొచ్చు, అన్నీ మీకు తెలుసు, ప్రధానమంత్రి గారికి ఎలాగ పంపించాలి, అలాగే మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి ఎలాగ పంపించాలి ఏమిటి అనేది మన ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి తెలుసండి. ప్రతి ఒక్కరు ఈరోజు ఎడ్యుకేటెడ్స్ కాబట్టి అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో నాకు సీఎం గారికి కూడా ఒక రిక్వెస్ట్ని మీరు పంపించాల్సిందిగా కోరుచున్నానండి. ఎందుకంటే సీఎం గారిన లేకపోతే డిపార్ట్మెంట్లో అడిగినా ఒక 1 month ఇస్తారు, 2 months ఇస్తారండి, నా లైఫ్ టైం ఇవ్వరు. బట్ నేను ప్రాధేయపడింది ఏంటంటే ఈ సంస్కృతిని అతనికి ఎలాగా ఇది తప్పు అని ఆయనకు తెలిసేలాగా చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమందినండి, నేను కాదండి, ఇంతలోని ఒక వ్యవస్థ ఉందండి, ఇలాంటి వ్యవస్థ. వీళ్ళందరినీ మనం సేవ్ చేయాలంటే ఈరోజు నేనయ్యాను, రేపు మీ బిడ్డ ఉండొచ్చు, మీ అక్క ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు, ఎవరైనా, లేకపోతే మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు అండి. దీన్ని అరికట్టడానికి ఒక మనుషుల్లో ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం కానీ స్టార్ట్ అయితే తప్పకుండా కొంతైనా మనం తగ్గించవచ్చండి. ఇదే నా ఫైనల్ రిక్వెస్ట్ అనమాట. ఇంత అడుగుతున్నానండి ప్రాధేయపడి, ఎంతవరకు మీరు తీసుకుంటారు అనేది. ఒక మనిషి ఎవరు తప్పుగా పుట్టరండి, కానీ ఆ తర్వాత పరిస్థితులు ప్రతి తల్లి తండ్రి తన బిడ్డ ఉన్నతమైన దారిలో నడవాలనే వాళ్ళు బెత్తం పెట్టి కూడా కొడుతుంటారండి పిల్లల్ని, నువ్వు తప్పు చేస్తున్నావు, అలా చెయ్యకూడదమ్మా అనేసి. కానీ వాళ్ళు ఎందుకు అలా మారుతారు, దేనికి మారుతారు? డబ్బు ఒకటే ప్రధానం కాదండి, డబ్బు అనేది మన వెనకాతలు ఉండేదండి. నేను వెండి ప్లేట్లో తిన్నా మీకు ఎవరికీ తెలియదండి, అది నా లోపలే జరుగుతుంది. మనం ఏమి సమాజానికి ఇస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీ అందరూ నాకు ఈ రమ్యశ్రీకి ఒక సహకారం అందించండి. నాకు డైరెక్ట్గా మీరు ఇవ్వద్దండి, ప్రభుత్వాలకే మీకు చేతనైనంత వరకు సపోర్ట్ని ఇవ్వమని, అంటే సపోర్ట్ అంటే రిక్వెస్ట్ ఇవ్వమని నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్ గివింగ్ సచ్ ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి. మ్యాక్సిమం 9 out of 10 పీపుల్కి మీరు మీ వివరణ మీరు ఇచ్చారు. మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎస్పెషల్గా హైదరాబాద్ నడిబొట్టున జరిగింది కాబట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి. తను కలమ్మ తల్లి ముద్దు బిడ్డ అండి, ఎడతెరపి లేకుండా మ్యాక్సిమం సర్వీసెస్ తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా యావత్తు ప్రపంచంలో 9 out of 10 లాంగ్వేజెస్లో నటించారు మరియు మ్యాక్సిమం నీడీ పీపుల్కి కూడా సర్వీస్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా తన రక్షణ మనందరి బాధ్యతని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోయాక మనం ఒక చేతిలో పూలమాల తీసుకెళ్ళి నివాళులు అర్పించడం కాదండి. తనను ఒక వ్యక్తి ఇక్కడ
మనకు సక్సెస్ఫుల్గా తను చేసిన పూజల వల్ల కానివ్వండి, సర్వీసెస్ వల్ల కానివ్వండి, మనం ఈరోజు మనందరం ఒక అదృష్టవంతులం. ఎందుకంటే రమేష్ గారిని కనీసం ఈ పొజిషన్లో చూస్తున్నాము. తన వేదన మనతో చెప్తున్నారు. నిజంగా ఆ రోజు కనుక మీకు జరగకూడదు జరిగింటే మాత్రం అదే అండి, ఒక మనిషి పోవడం అనేది నథింగ్ అండి. అది ఎప్పుడైనా పోతాము. కానీ నేను ఆ షాకులో నుంచి అయితే రాలేకపోయాను. చాలా వరకు నాకు మీడియా మిత్రులు దీన్ని చాలా దూరం తీసుకొని వెళ్ళారండి. ఇంకా వాళ్ళు ప్రజల స్పందన కావాలి. అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారిది కానీ, అంటే ఒక ఆడపిల్లని అడిగితే ఒక్క ఆమె అడిగితే చేస్తుంది అనేది కాదండి. మన అందరమీ కలిస్తే 150 కోట్ల మంది జనాభా అయ్యామండి. నేను ఒకదాన్ని, నా పక్కన ఇంకోలు, మీరు. సో అందువల్ల ఏమిటంటే మనిషిలో ఒక స్పందన ఏర్పడితే, మనిషిలో మనం రియాలిటీని కానీ ప్రజెంట్ చేయగలిగితే, జస్ట్ 1 సెకండ్ టైం కానీ మీరు స్పెండ్ చేయగలిగితే తప్పకుండా ఈ మార్పు వస్తుందండి. దయచేసి మీరందరూ కలిసి నాకు ఒక ప్రాణదానం చెయ్యండి అని అడుగుతున్నానండి. నాకే కాదండి, నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఇలాంటివన్నీ కొన్ని సిచ్యువేషన్లో మాకు ఆ సెక్షన్ కాకపోయినా సరే న్యూసుల్లో కానీ కొందరు మాట్లాడుకోవడం కానీ చూసామండి. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మన సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన నిర్ణయం ఏమిటంటే అంటే ఇలాగే గొంతులు కోసేసే వాళ్ళు ప్రేమించలేదని, లేకపోతే ప్రేమించి వదిలేసిందని, లేకపోతే ఇంకో ఎవరితోనో మాట్లాడుతుందని ఇలాగ వెంటపడి ఇది 2 డేస్కి ఒక న్యూస్ వింటుండే వాళ్ళమండి. దీన్ని ఎలా అరికట్టారు అని అంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. ఎస్. అలాగే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరంటే వాళ్ళనేనండి. ఎలాగంటే అలాగే పాపం అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కారులో వెళ్తుంటే వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి రేపులు చేసేయటము, లేకపోతే పేక్ కోసేయడము, చంపేయటము ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన కూడా అలాగే ప్రియాంక రెడ్డి గారి ఇన్సిడెంట్ అప్పుడు వెంటనే నలుగురిని చేశారండి. డాక్టర్ని వాళ్ళు రేప్ చేసి చంపేసినప్పుడు దిశా చట్టం అనేది కూడా అందులో నేను కూడా అంటే